గట్టిగా వాన పడుతున్నా కూడా చేపల పులుసు డెలివరీ చేయడానికి 20 కిలోమీటర్స్ పోయినా. 100 రోజులు బైక్ ట్యాక్సీలో సంపాదించిన పైసలతో సినిమా తీసా. ఈ రోజు డే 14. పొద్దున్నే ఒక రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అంట. ప్లేట్ చేతికి ఇచ్చేసి నువ్వే వడ్డించుకొని తిను అంటున్నారు. ఇదైతే నాకు నచ్చింది. కావాల్సినంత చట్నీ వేసుకోవచ్చు. టిఫిన్ తింటున్నా కానీ ఒక రైడ్ వచ్చింది. కస్టమర్ పేరు వింతగా ఉన్నది. ఆయన పిక్ చేసుకుని డ్రాప్ చేసిన తర్వాత చాలాసేపటి వరకు రైడ్స్ ఏం పడలేవు. ప్లస్ ఇక్కడ వాన కూడా స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా నేను ఆపకుండా రైడ్ చేస్తూనే ఉన్నా. ఈ కస్టమర్ రైడ్ మొత్తం మాట్లాడుతూ ఇప్పుడు ఫేస్ చూపించడానికి సిగ్గుపడుతున్నాడు. డ్రాప్ లొకేషన్ అప్పుడే ఇమీడియట్ గా ఇంకో రైడ్ పడ్డది. యాక్సెప్ట్ చేసి లోపల పోయినా. అయితే ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. నేను దాన్ని కలిగితే ఇది కోపంగా చూస్తున్నది. పార్సల్ పిక్ చేసుకొని డెలివరీకి పోయినా. 20 కిలోమీటర్స్ వాన కాబట్టి 40% ఎక్కువ ఇచ్చిరు మనీ. ఇంకా ఆకలేసి ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపించింది. ఇక పక్కన మెహఫిల్ ఉంటే ఇక్కడికి వచ్చేసిన. అంబియన్స్ అంతా బాగానే ఉంది కానీ ఫుడ్ అయితే అసలు బాగాలేదు. అసలు ఎందుకు వచ్చినా ఇక్కడికి అనిపించింది నాకైతే. ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఇంకా వాన్లైన్ రైడ్ చేసిన. ఈరోజు ఎర్నింగ్స్ మంచిగానే వచ్చినాయి. కాకపోతే ప్రతి గల్లీలో ట్రాఫిక్ జామ్ ఉన్నది. బాగా ఇబ్బంది అనిపించింది. ఈవినింగ్ వరకు కొట్టినా. ఇంకా వాన ఎక్కువ పడుతుంది. షూట్ కూడా ఎక్కువ చేయలేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నా.